మండలం నక్కరామేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుండి వేలాది సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేసి మహాశివుకి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అంగాడి రామారావు, ఈవో సలాది సత్య మహేంద్ర, అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ పోలీస్ బందోబస్తును భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ మెంబర్స్ అంగడి శ్రీను, అంగడి సత్యబాబు, చెక్క నరసింహమూర్తి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహోత్సవం సందర్భంగా మరి రోజు రామేశ్వరం రామేశ్వరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ పార్వతి రామగిరి స్వామివారి దక్షిణ కాశీ క్షేత్రం పంచకౌశిక నది రామేశ్వరం గ్రామంలో ఈ యొక్క స్వామివారు అమ్మవారు నివసించడం అంటే గత 3 తరాలు 4 తరాల ఉద్యమం తెలియదు. గతంలో రాముల వారు అయోధ్య నుండి ప్రవేశించి ఉత్తర కాశీలో అక్కడ చేసుకుని అక్కడ నుంచి స్వామివారు పర్యటన చేసుకుంటూ రామదేవుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, వానర సైన్యం వీళ్ళందరూ కలిసి ఈ సన్నిధానంకి వచ్చి ఇక్కడ నివసించారు. ఇక్కడ నివసించేసరికి వానర సైన్యం వాసాల తిప్పలు అక్కడ వానర సైన్యం ఆగింది. ఇక్కడ సీతారాముల వారు కూర్చుని సముద్ర తీరాన చక్కగా అమ్మవారు ఒక లింగం తయారు చేసిందండి. ఆ రోజుల్లో ఆ స్వామివారికి లింగం తయారు చేసి తెల్లారి టైంకి స్వామి తెల్లారిపోతుంది, లింగం తయారు చేసింది ప్రతిష్ఠించాలని అమ్మవారు అడిగారండి. అమ్మవారు అడిగితే అప్పుడు రాముల వారు ఇక్కడ మంచి చక్కగా ఆ స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు నక్క కూసిందండి. అందుకే నక్కరామేశ్వరం పేరు పెట్టారు. నక్క కూసిందని నక్కరామేశ్వరం పేరు పెట్టిన తర్వాత అప్పుడు లక్ష్మణస్వామి అన్నయ్య మరి మీరు ఉండిపోతున్న నా పరిస్థితి ఏంటంటే అప్పుడు సీతమ్మ తల్లి ఒక పసుపుత తీసుకుని పర్వటికి ఇస్తుందండి. అక్కడ వేస్తున్నాను, అక్కడ నువ్వు నివసించానంటే అప్పుడు లక్ష్మేశ్వర స్వామి గుళ్ళు ఇటుకుంటా ఆ లక్ష్మేశ్వర స్వామి గుళ్ళు లక్ష్మణస్వామి అక్కడ నివసించాడు. పార్వతి పరమేశ్వర్లు కింద ఆ సీతారాముల వారు ఇక్కడ నివసించారు. వాసదప్పని వానర సైన్యం అంతా అక్కడ వాసదప్పులు ఉంటే అక్కడ వానర సైన్యం కింద అక్కడ నివసించారు. అప్పుడు నుండి శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నామండి. ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నా పేరు అంగాని రామారావు, ఈ దేవస్థాన సైన్యాన్ని. ఈ దేవాలయం దీని పునఃప్రతిష్ట చాలా కాలం ఉంది, ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన లింగం ఇది. దీనికి స్థల పురాణం శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణ సమయంలో ఇక్కడ ఒక రాత్రి నిద్రించారని ఏకవచనాన్ని లేచి ఇసుకతో శివలింగం చేసి అది ప్రాణప్రతిష్ఠ రామప్రతిష్ఠ ఇది. రాముడి చేత ప్రతిష్ఠించిన లింగం రామప్రతిష్ఠ. దానికోసం చాలా ప్రాముఖ్యత దేవాలయం ఇది. అందుచేత ఇక్కడికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాగే ఆలయం తరపుని ఇక్కడ పులిహోర ప్రసాదాలు, అలాగే మన చలివేంద్రము, మన సముద్ర స్నానాలకు వెళ్ళే వారికి పోలీసు బందోబస్తు అలాగే కూడా ఎండిమెంట్ తరపున అయితే చాలా బాగా చేసామండి. ఈ దేవాలయానికి కొరత ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి ఇక్కడ ఆడవాళ్ళు వస్తుంటారండి, లేడీస్. మరుగుదొడ్లు లేవు సార్, మరుగుదొడ్లు లేవు. మీ మీడియా ద్వారా మేము తెలిసేది ఏంటంటే ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో కూడా మాట తప్పుకున్నారండి. కానీ ఈ ప్రభుత్వంలో అయినా చేస్తారని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బట్టలు మార్చుకోవడానికి కానీ ఇక్కడ కొంచెం ఆడవాళ్ళు మరుగనంటే అందరికీ తెలిసిన సమస్య. ఆ సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అలాగే అక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మంచి గట్టిగా ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందండి. అది జరిగినప్పుడు ముందు రోజున రావాలండి. ఎవరు ఎండిమెంట్ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా ఇక్కడ నిలువ నీళ్ళలేదు సార్. మేము గత 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టమంటున్నాం సార్. ఆ కమ్యూనిటీ హాల్ కూడా కడతలేదు ఎవరు. మా ప్రార్థన అందించి ప్రభుత్వం వారు ఈ కమ్యూనిటీ హాల్ కట్టించి మాకు జాతర చేస్తారని మేము మా ఆలయ కమిటీ తరఫున సన్నిధిని కోరుకుంటున్నాం సార్. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నక్కా రామేశ్వర గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారు మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ మహాశివలింగం. మరి ఇక్కడ శివలింగం ఉన్నదంటే ఈ రోజు సముద్ర స్థానం ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు అటువంటి మరి సముద్ర స్థానానికి వెళ్ళిన భక్తులందరికీ కూడా అక్కడ సరైన సదుపాయాలు లేక మరి చాలామంది భక్తులు ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి అక్కడ సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నిజంగా మరి అక్కడ ఐరన్ రాడ్లతోటి సముద్రాల్లో నిలిచి శుభ్రంగా మరి అక్కడ
గొలుసులతో కట్టించి శుభ్రంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ స్నానం చేసేలాగా మరి వసతి కల్పిస్తారని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ రోజు ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామి మరి మా పెద్దలు అన్నటువంటి నిజంగా సాక్షాత్ శ్రీ కోదండరాముడే ప్రత్యక్షమైన శివలింగం. మరి అటువంటి శివలింగం ఈ రోజు మా గ్రామంలో మేము నిజంగా ఆ స్వామి దర్శనం చేసుకున్నామంటే మా జన్మకి ఇది ఒక గొప్ప భాగ్యం అని చెప్పేసి ఆ స్వామిని తిరిగి చూడడం జరుగుతున్నది. మరి భక్తులందరికీ కూడా మరి ప్రభుత్వ వారు ఆశించి ఈ యొక్క ఏదైతే భక్తులు రావడానికి ఈరోజు మెసలతో కట్టి భక్తులందరినీ ఒక లైన్ క్రమ పద్ధతిలో ఆ శివల చిన్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో ప్రతి ఒక్కరు స్వామివారి దర్శనం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రాతి గుడిగా నిర్మించవలసిన శివలింగాన్ని భగవంతుడు పెట్టినటువంటి సాక్షాత్ పరమశివుడు రాతి గుడి కడిచి ఆ మహానుభావుడు అనుకున్నటువంటి ఈ రోజు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక 15 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తానని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వ వారు సహకరించి ఈ గుడిని నిజంగా రాతి గుడిగా నిర్మించి ఈ యొక్క దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలని మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఏదైతే సముద్ర ప్రాంతం ఉందో ఆ సముద్ర ప్రాంతానికి ఒక న్యూ పార్క్ కింద మంచి ఫెసిలిస్ట్ పార్క్ కింద ఏర్పాటు చేసి అక్కడ ఒక బెంచీలు కొన్ని ఏర్పాటు చేసి బాత్రూమ్ సౌకర్యం ఏర్పాటు చేసి మరి పోలీస్ శాఖ వరే కాదండి కొంతమంది స్టాఫ్ కూడా రావడం జరుగుతుంది. మరి అందరికీ కొన్ని రూల్స్ ఏర్పాటు చేయాలంటే మరి ఇది ఇంకా పెద్దగా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా మరి మహాపుణ్యక్షేత్రంగా నిలిచినటువంటి శివలింగం ఇది. మరి అటువంటి గుడిని డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని వసతులు కూడా కల్పించాలని చెప్పేసి మరి ప్రభుత్వ వారిని కోరుతూ జరుగుతున్నది. మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రైతపత్రి ఆనందరావు గారు ఉన్నారు. మరి ఆయన ఈ గ్రామాల అభివృద్ధి కోసం చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. మరి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆనందరావు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా శుభ్రంగా ఈ రోజున రామేశ్వరాన్ని ప్రత్యేకంగా తీసుకుని మరి ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో ఈ రామేశ్వర శివలింగం ఏదైతే ఉందో ఈ యొక్క గుడి దగ్గర అనేక రకాల వసతులు కల్పించి మరి మెయిన్ రోడ్లు వేయించి మంచి వసతి మంచి కమిటీ హాల్ కూడా నిర్మించి మరి రామేశ్వరానికి ఈ శివలింగం ఎక్కడైతే ఇక్కడ శివలింగం ఎక్కడైతే ఉందో పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి మరి రోడ్లకి అన్నింటికి కూడా న్యూ పార్కులు కూడా కట్టించి మరి లింగేశ్వర స్వామి దేవస్థానం ఉందో ఇది బయటికి తీసుకెళ్లి డెవలప్మెంట్ తొందరగా అయ్యేలాగా మీ ద్వారా కూడా తెలియపరచారని చెప్పేసి మా గ్రామం నుండి కోరుకోవడం జరుగుతుంది.